ఇండియా టుడే సర్వేలో తాజాగా భారతదేశంలో ఇంతవరకు చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, విపి సింగు, చరణ్ సింగు, తర్వాతన ఇట్లాగా గుజ్రాలు, దేవగౌడ వీళ్ళందరితో కంపేర్ చేస్తే నెంబర్ 1 ప్రధానిగా ప్రజలు నరేంద్ర మోడీనే ఎంపిక చేశారు. దేశంలోని అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. 44% ప్రజాదరణతో ఆయన అగ్రస్థానం సాధించారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేల్చింది. దేశంలోని అన్ని లోక్సభ స్థానాల నుంచి మొత్తం 35,801 మందిని సర్వే చేశామని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో 15%తో వాజ్పేయి 2వ స్థానంలో, 14%తో ఇందిరాగాంధీ 3వ స్థానంలో, 11%తో మన్మోహన్ సింగ్ 4వ స్థానంలో నిలిచారని వెల్లడించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ 52.7% ప్రజాదరణ ఉంది. యోగి ఆదిత్యనాథ్కి 51.3% ప్రజాదరణ ఉంది. అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ 48.6% ప్రజాదరణతో 3వ స్థానంలో నిలిచారు. 42.6%తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 4వ స్థానంలో నిలవగా, త్రిపుర సీఎం మాణిక్ సహా 41.4% ప్రజాదరణతో 5వ స్థానం దక్కించుకున్నారు. 41% ప్రజాదరణతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ 6వ స్థానంలో, 40.1%తో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి 7వ స్థానంలో, 36.5%తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 8వ స్థానంలో, 35.8%తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 32.8%తో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 10వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరికి చోటు అక్కడ టాప్ 10లో.